బెస్ట్ కన్నా బెస్ట్. అబ్బా గా సుజాత వదిన దగ్గర 1800 అట్టిగా తీసుకున్నా, సాయంత్రం ఇస్తానని. ఇప్పటికి 4 రోజులు అవుతుంది. కనబడ్డప్పుడల్లా నా ఇజ్జత్ మానంది ఇస్తుంది. ఇంకో శంకరి, నువ్వు గిట్లా 1800 ఇవ్వకపోతే నీ పెళ్ళానికి చెప్తా అంటుంది. నా పెళ్ళానికి చెప్పిందనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. నువ్వు ఇంట్లో నన్ను అడుక్కోక ఇంకా బయట ఆడవాళ్ళని కూడా అడుక్కుంటానమని. ఏం చేయాలి? ఇవాళ ఇవ్వకపోతే ఖచ్చితంగా మా ఇంటికి పోతానన్నది. అబ్బా వశపడతలేదు. ఎవ్వరిని అడగాలి? ఎవ్వరు ఇస్తారు? ఆ మహేష్ గారిని అడుగుదామంటే ఆడే వేరే వాళ్ళని అడుక్కుంటాడు. నేనేం చేయాలి? వశపడతలేదు. ఈ సుజాత పుస్తకం ఇంటికి పోయిందనుకో నా ఇజ్జత్ మానం పోయినట్టే. ఇక నా పిల్లలు తిట్టుడు కాదుగా, కొట్టుడే తక్కువ. ఏం చేయాలి? ఇట్లా పాడై సడన్గా ఇవ్వాలి, అది కత్తలేదు. మాకు ఖరాబ్ అవుతాను. అగ్గో సుజాత ఇట్టేస్తాను. చూస్తాను ఇలా శంకర్ పైసలు ఇవ్వకపోవాలి, ఇజ్జత్ మానం తీస్తా. వాళ్ళ పెళ్ళాం దగ్గరికే పోతా. అవు ఆడు ఉన్నాడు కదా. ఓ శంకరి. అబ్బ కొడుక చూసింది. ఏంటిది సుజాత? ఇంకేంటిదని అంటున్నావా? గంటకి ఇస్తా అన్న పైసలు 4 రోజులు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. నువ్వైతే ఇవ్వాలి, ఇవ్వకపోవాలి. ఇలా మీ ఇంటికే వస్తా. అబ్బా గట్ల అనకు సుజాత. నీ పైసలు నీకు ఇస్తా. నేను గంటలు ఇస్తానంటే వేరే టైంకి ఇచ్చిన. ఆడు ఊరికి వేయండు, వారం అవుతుందట. ఏంది? నేను ఇచ్చి 4 రోజులు అవుతుంది, ఆయన పోయి వారం రోజులు అవుతుందా? గసడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అయ్యో సుజాత, నువ్వు తప్పు అర్థం చేసుకుంటావు. నేను పైసలు ఇచ్చినోడు పోలే, ఆనకి ఇచ్చినోడు వారం రోజులు అవుతుందట ఊరికి పోయి. ఆడు రేపత్తా మాపత్తా అని వారం అయిందట. ఆ రాగానే నాకు తెచ్చిస్తా అన్నాడు. పాడుగాను నీ దగ్గర అడుక్కోకుండా అయిపోవు, నా ఇజ్జత్ పోవట్టే. గంత ఇజ్జెత్తున్నా నువ్వు అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు పైసలకు? అయినా మంచోని అని ఇస్తే మంచిన బుద్ధి చెప్తాను. అబ్బా సుజాత, మా ఇంటికి పోకు. నా పిల్లం నా ఇజ్జత్ మానం ఇస్తుంది. ఇవాళ సాయంత్రం గట్ల నీ పైసలు నీకు తెచ్చియకపోయింది అనుకో, మా ఇంటికి పోయి నా పిల్లంతో చెప్పు, సరేనా? ఇలా సాయంత్రం వరకు నా 1800 నాకు ఇవ్వలేదనుకో, నీ పెళ్ళానికో చెప్తా. మా ఇత్త పో సుజాత. సరే ఖచ్చితంగా తెచ్చిత్త పో. సరే. అబ్బా నా పెళ్ళామా, నేను 200 అడుగు తీయవు కానీ ఆ శంకర్యానికి 1800 ఇస్తావా? చెప్తా నీ సంగతి. రా ఇంటికి రా. అబ్బ కొడుకో, ఈ సుజాత పైసలు ఇచ్చి ఆగుతుంది అనుకున్నా, కానీ నా ఇజ్జత్ మానం తీసేటట్టే ఉన్నది. నీ అవ్వ ఇప్పుడు ఎట్లా? ఎవరిని అడగాలి? ఊళ్ళో ఎవరిని అడిగినా ఇయ్యరు. ఇక నా పెళ్ళమే గతి. దానికి సుజాత దగ్గర తీసుకున్నా. నాతో అర్జెంటు నాకు 2000 అవసరం ఉన్నాయే, మళ్ళీ నీకు ఇస్తే రేపు అని అడగాలి. అది ఇస్తుందో ఎన్ని తిట్టు తిడుతుందో నాకు అదే భయం అవుతుంది. వామ్మ కొడుకో, 50,000 అప్పు చేసిన భయం అనిపించలే. కానీ ఈ సుజాత దగ్గర 1800 తీసుకున్నాడేమో కానీ నాకు మనసులే పడతలేదు. నాకు మనసునే పడతలేదు. ఈ టెన్షన్కి ఒక కోటర్ తాగబుద్ధి అవుతుంది. కోటర్ తాగుదామంటే జేబులో రూపాయి 7 ఉన్నాయి. బఠానీలకు కూడా రూపాయి లేదు. ఏం చేయాలి? ఇక పోతా మెల్లంగా. అది ఇక తిట్టిన పడతా, ఏమన్నా పడతా, కానీ ఖచ్చితంగా అడుక్కోవాలి. ఇప్పుడు దాంతో తిట్టబడితే ఏం కాదు. ఆయనతో సుజాత వచ్చి నా పెళ్ళాన్ని చెప్పింది అనుకో, నీకు గామ దగ్గర తీసుకునే పని ఏమున్నదని పొట్టు తిడుతుంది. ఇక ఎటు చేసి నా పిల్లలతో తిట్టించుకునేదే నయ్యం. ఎటు చేసి నా పిల్లలతో తిట్టించుకునేదే నయ్యం. ఊళ్ళో ఎవడు అడిగినా నాకు ఇయ్యరు. నేను వాళ్ళకే ఇయ్యన్నా. ఎట్లా మళ్ళీ ఆ పాత అప్పు పెట్టుకొని కొత్తగా ఇయ్య అంటే ఇస్తారా? గడప కూడా ఒక్కనియరు. అమ్మో, ఇక నా పిల్లల్ని ఆడుకుంటా. కూరగాయలు తెమ్మంటే అటే వేయండు. ముచ్చట్లకైతే మూతులు చాపుతాడు. ఎప్పుడు వస్తాడేమో, నాకేమో ఆకలి అవుతుంది. ఎప్పుడు గింతే ఈ మనిషి. అగో ఉత్త చేతులతోటి ఉప్పుడు వస్తాడు కదా. కూరగాయలు ఏం లేవు. ఆగే, నేను బాధలున్నా. ఏమైంది? ఏం లేదు. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. నేను ఏం చేయాలి నాకే అర్థమైతే లేదే. అంత ఇజ్జత్ తీసే పని ఏం చేసినావు? ఊకో, ఇజ్జత్ తీసుడు లేదు, ఏం లేదు. నీకు అది ఎట్లా చెప్పాలి అని నాకు మనసులో పడతలేదే. ఎట్లా చెప్తారు? నోడుతో చెప్పు.
ఎవరైనా నోటితోటే చెప్తారే, నా బాధలు నేనున్నా అంటే చెప్పు అంటావు. నాకేదన్నా బాధ వస్తే నువ్వు బాధపడవు, నీకు సంబరం అనిపిస్తుంది. నీ గురించి నాకు తెలిసే, ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి చూస్తానా, నాకు తెలియదా నీ కథ? అబ్బబ్బబ్బా, ఏమన్నా అయితే ఏమైంది అని అడగాల కానీ చెప్పు, ఏం కొంపలు మునిగి పని చేసినావు, ఏం ఇజ్జత్ తీసుకొచ్చినావు, గివ్వేనానే? అగో ఆ ముచ్చటేదో నీ మనసులో నువ్వే దాచిపెట్టుకుంటే నాకెట్లా తెలుస్తుంది? ఆ ముచ్చట చెప్తానే కదా కొట్టన్నా తిట్టన్నా బాధపడన్నా ఏడవన్నా అర్థమయ్యేది. అబ్బా, సినిమా డైలాగు లెక్కనే చెప్తాను కానీ సినిమాలు చేసినావా ఏంది పెళ్లి కాక ముందుకు? ఎందుకు ఎప్పుడు ఎలా, ఎందుకు ఎప్పుడు ఎలా అడిగినట్టే అడుగుతాను. మళ్ళీ చెప్పిందనుకో మరి తిట్టద్దు చెప్తానా? ఒక అప్ప ముద్దడా కూరగాయలు తెమ్మంటే ఉత్త చేతులతోటి ఒప్పుకుంటాను. నాకు ఆకలి అవుతుంది, అదేదో చెప్పి కాలవాడు. ఏం లేదు రవలి, నువ్వు నన్ను కొట్టినా మంచిదే తిట్టినా మంచిదే కానీ ఒక 2000 కావన్నే, అర్జెంటు పని ఉన్నది. ఏంది నీకు 2000 కావాలనా? అర్జెంట్ పని ఉన్నదా? ఏం చేస్తావా 2000 తోటి? ఏం లేదే, మళ్ళీ అచ్చయ్య చిన్న బాబుకు కాళ్ళ నొప్పులు లేచినాయట, దాకానకు పోతాడటనే, పింఛన్ పట్టడానికి ఇస్తాడట. ఏంది లచ్చయ్యమామ నీ దగ్గర పైసలు అడిగిందా? ఆయన దగ్గరనే పట్టని పైసలు ఉన్నాయి, నువ్వు ఆయన దగ్గర అడగకుంటే చాలు. ఇసొంటి ఏతుల మాటలు ఎందుకు మాట్లాడుతావు? ఏతులోడా ఏ ఏతులు లేవేం లేవే, పాపం పింఛన్ అంచడానికి ఇస్తారా? నా దగ్గర రూపాయలు లేవు, కాళ్ళన్ని గుంజుతానే, నా దగ్గర 3000 ఉన్నాయి, నువ్వో 2000 ఇస్తే ఎక్స్రే కానీ అన్నీ తీసుకొని వస్తారా? మందులతో 5000 దాకా అయితే అంటాండే. పాపం మా చిన్నయనను చూస్తే నాకు గోస అనిపిస్తుంది. ఆయన దగ్గర పైసలు లేవని కాదు, అన్ని మిత్తులకు ఇచ్చుకున్నాడు కానీ టైంకు రాలేదట. నాకు పింఛన్ వచ్చినా ఇస్తా, మిత్తి పైసలు వచ్చినా ఇస్తా అన్నాడే. పాపం నన్ను అడిగిండు. ఇవాళ నేను 2000 ఇవ్వకపోయినా అనుకో, మనకి ఎప్పుడన్నా ఆపద సంపద వచ్చిందనుకో గలమ కూడా దొక్కనీయడే. అర్థం చేసుకో బుజ్జి, ఇవాళ మన దగ్గర పైసలు ఉన్నాయని లేవు, మా దగ్గర ఇక్కడ ఉన్నాయని అట్లా అనద్దు, అర్థమైందా? నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు ఇచ్చుకో, నన్ను అడగకు. ఇంకోసారి అడిగినా అనుకో నీకు కప్పమూతి వాలుగుతుంది. నీకు తిండి పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా పైసలు అడుగుతానావా? నా కప్పమూతి వలగొట్టినా మంచిదే కానీ మా చిన్నైన నన్ను అడిగిండే. ఇప్పుడు నీ ఇయ్యలేదనుకో నీ బతుకుల మన్ను, నీ దగ్గర 2000 లేవని నా ఇజ్జత్ మానం తిత్తాడే మా పాలోళ్ళకి చెప్పి. జర అర్థం చేసుకోవే, ఆయన మనకు ఆపదకి సంపదకి లచ్చైనా ఇస్తాడు, నువ్వు ఇయ్యే. ఇటువంటి మాటలు ఎన్ని మాటలన్నా నేను నీకు ఇయ్యా. అబ్బా గట్లనకే, ఆయన 2000 లేకపోతే నన్ను నీ దగ్గర 2000 అవ్వారా? నువ్వేం మనిషివురా? నువ్వు పెళ్ళని చెప్పినట్టే ఇంటావని నా ఇజ్జత్ మానం తిత్తాడే. ఇంత అన్నం పెడితే ఇయ్యే, ఏం కాలే, కాలు మొక్తా. లేవని చెప్తే అర్థం కాదా? అబ్బా లేవు అనకే, ఇయ్యే, నేను ఇస్తేనే మళ్ళా పని. ఏదో ఒకసారి ఫోన్ చేయి. ఆయనకు ఫోన్ ఉన్నాను, ఫోన్ చేస్తానే. నువ్వేం మాట్లాడతాను? కాల్పు అంటే ఊళ్ళకి వచ్చి అడుగుతా, ఇంటికి పోదాంపా. ఇక నేను వచ్చి అడగాలి అక్కడికి వచ్చి? అయ్యో రావాయే, వచ్చి అడుగు అంటే అడగవాయే అంటే నా మీద నీకు నమ్మకం లేదానే? నువ్వేమన్నా 2000 ఇస్తే నేను తాగట్టున్నా, తినట్టున్నా, ఖర్చు పెట్టేట్టున్నా, ఎప్పుడు ఇంటికాడ వాడు సచ్చేటున్నే కాదే. ఆయన నాకు 2000 ఏం అవసరం చెప్పు? అడుకుంటా 100-50 అడుకుంటా, ఖర్చుల మందం ఇయ్యే, దండం పెడతా. నా దగ్గర లేవంటే లేవు, నువ్వు కూరగాయలు తెస్తావని నేను పోయి తెచ్చుకున్నా. నీ కూరగాయలు చల్లగుండా మా చిన్నైన కాళ్ళ నొప్పులతో ఎడతానంటే కూరగాయలు తెపో అంటే కూరగాయలు తెచ్చినాక బొత్త వాళ్ళగా తిందామా చూస్తానవా? ఆయనకు ఆ 2000 ఇచ్చి కూరగాయలు పట్టుక తీయే. అదే నీ వాళ్ళకు అట్లయితే నువ్వు ఊకుంటావా అని చెప్పు? సిట్కన తీసి 20000 ఇస్తావు, సిట్కన తీసి 20000 ఇస్తావు. అయినా నేను ఉత్తగియమంటాను నానే, బదలేనే మళ్ళీ ఇత్తడట్నే. నీ కథ చూస్తే నాకేదో డౌట్ వస్తుంది. నువ్వు అప్పు చేసినావు కదా, నిజం చెప్పు. అబ్బా నేను అప్పు చేసే ముఖం లెక్కన కనబడుతుందేనే. 50-100 అడిగితేనే 100 క్వశ్చన్లు ఎత్తావు నువ్వు. నాకు ఇంకా బయట అప్పిస్తారా? ఒకవేళ నేను బయటికి పోయి అడిగినా కూడా అగో నీ మొగడు వచ్చిండు మరి ఇవ్వమంటానవా, నీకే ఫోన్ చేస్తారు. నీకు తెలియదా అనే? 2000 ఏం లేవు, ఇక నువ్వు కూరగాయలు తెచ్చినట్లేవు అని నేనే పోయి తెచ్చుకుంటా. అబ్బా ఇయ్య రాదే, లేవు అబ్బా ఇయ్యే. లేవంటే ఇప్పుడు ఎట్లా? నీ అవ్వ మా చిన్నైన పేరు చెప్పినా కూడా ఇయ్యలే, అట్లా ఇస్తుంది అనుకుంటే. ఇప్పుడు సుజాత అని వచ్చింది అనుకో, ఇజ్జత్ మానం పోతుంది. నేనేం చేయాలి? మా చిన్నైన ఉన్నాడో, మా చిన్నైన దగ్గరికి పోయి అడుగుతా. ఆయన 100 క్వశ్చన్లు ఎత్తాడు. నీకు 2000 ఎందుకురా? ఎప్పుడన్నా అడిగినవా? 50-100 కంటే ఎక్కువ అడగవు, ఏం చేసినవరా అని ఆయన ప్రశ్నిస్తాడు. ఇదే గింత అంటే ఆయన దీనికంటే డబ్బులు. పోయి అయితే చూస్తా, లేకపోతే సుజాత ఇంటికి వచ్చేటట్టున్నది. మా చిన్నైన దగ్గరికి పోతా. మా చిన్నాయన ఇంటికి పోయినా, మా చిన్నవా చింత చెట్టు కాడ ఉన్నారా అంట అండి. మా చిన్నాయన చింత కింద ఏం చేస్తాడు? ఇప్పుడు చింతకాయ లేదా, అట్టి కూర్చోవచ్చు. ఏమంటాడు ఏమో.
కాళ్ళు పాడుగాను ఎంత పోతలే లోపలు ఎన్ని అక్కడ చూపించుకున్నా కానీ చూపించుకున్నప్పుడే తక్కువ అవడు మళ్ళీ ఎప్పటి నొచ్చుడు మళ్ళీ గోళీలు మింగి ఏమవుతుందో ఏమో ఈ నొచ్చినప్పుడల్లా వేసుకోకపోతే వేసుకున్నప్పుడే తక్కువ అయితేనే మళ్ళీ ఎప్పటి నొచ్చుడా. అగో ఈ శంకర్ గాడు గిట వస్తాడు. అగో చిన్నాయన ఈ చింత చెట్టు కింద ఒక్క నువ్వేం చేస్తానవే? ఏం లేదు ఇగో ఎన్ని వస్తున్నాయి కానీ కూడా వస్తున్నా కాళ్ళు బాగా నొత్తానయానే? అయ్యో హాస్పిటల్ ఓకపోయినావు? పేనప్పుడే తక్కువ ఉంటున్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు పట్టాను కాళ్ళ నొప్పులు లేవట్టి? చిన్న రోజులు అవుతుంది 5-6 ఏళ్ళు అవుతుంది. మరి చిన్నవా తీసుకపోలేదా మంచి హాస్పిటల్కు? తీసుకపోతే ఏంది వేసుకున్నప్పుడే తక్కువ అవడు. వేసుకున్నప్పుడు తక్కువ అవుతుంది మళ్ళీ పాత లెక్కనే. మళ్ళీ పాత లెక్కనే ఎప్పుడు చూడు. ఈ ఏళ్ళేమన్నా ఇట్లా గుంజినట్టు అయితే యానే? ఏం కావు. ఈ చేతులకి ఇట్లా ఏమన్నా నొత్తాయా? ఓన్లీ మొక్కలేనా? ఏమో మరి అన్ని వస్తున్నావు మరి దేశాలకు వచ్చినావు. ఏం లేదే ఆయన నువ్వు కూర్చొని కైకిళ్ళను పెట్టి పని చేపించుకోక పత్తికి మందయ్య చిన్నవా నువ్వే పోతావు, పొలంగాలవా చిన్నవే నువ్వు పోతావు, అన్ని పనులు మీరే చేసుకుంటారేందే? కైకిళ్ళలో పెట్టుకుంటేందే? బరువు పని ఉన్నప్పుడు కైకిల్లో పెడతలేనా? నువ్వు పెడతానవే, నేను పెడతలేవు అంటలేను. ఈ మొక్కలతో నువ్వు చూస్తా అంటే నా గుండెలు గుబ్బెలు అంటేనే కార్యాలు జల్లు అంటేనే చిన్న అయినా ఎంత అయినా పాలు నీవు కాదే, బాబు వెనుక బాబు నువ్వే. మరి ఏం చేస్తాం మరి? అయితమే కానీ చిన్నవా ఇంటికాడ పోయినా పోతే చింతకాడ కూర్చున్నారు అంటే ఇటు వచ్చిన ఇక ఇంకో తాప నువ్వు పొలం పనులు చేయకు ఇక. నన్ను విలువ నేను అత్త నీ దగ్గర కైకిలు తీసుకుంటానానే. అయితమే కానీ నువ్వు చికెన్ మటన్ బాగా తినకు, నీసు కూడా తిన్నా కూడా కాళ్ళు లేవని. తింటలేను బంద్ చేసిన. మొన్న పెళ్లి పోయి 4 రోజులు లేవకుండా తాగినవట. ఎవరన్నారు? నాకు చెప్పలేదా తమ్ముడు? తాగలే. ఇక పెళ్లి పోయినాక తాగుకుంటుంటావానే? ఇక మరి వాళ్ళ బాధ కన్నా తాగవలసి వస్తుంది. అరే బాధ కన్నా బట్టి తాగినాక బాధపడతాను. మరి ఏం చేయాలి? వాళ్ళేమో తాగకుంటేనేమో తాగటం అంటే అంటారు, అది ఇక తాగుతేనేమో ఇవి వస్తాయి. నీకు అర్థమైతలే చిన్న అయినా మంచి దాకా నువ్వు అయినా నువ్వు గోళీలు మింగుతావు కానీ 4 రోజులు గోళీలు మింగబడుతుంది, ఏదన్నా ఫంక్షన్ రాగానే కథం తాగబడుతుంది. విన్నావా? నీసు బాగానే తింటానువా? నీసు బాగా తింటలేను. ఇంకా మధ్యలో అన్నీ చిన్నవా? అయ్యో మీ చిన్నయ్యకు నీసులేంది పోతుందారా మీ లెక్కనే అంత కూరగాయలు అండితే మీది కూరకత్తాడు కోపానికి అంటాంది. తినకిగా తిన ఇప్పుడు బాగా గుంజుతానా ఆయన కాళ్ళు? గుంజుతానా. ఇదేదో నూనె పెడితే పోతుంది అంటారు, నిజమేనా? ఏం నూనె అప్పటి మందమే కొంచెం ఆల్కావడు మళ్ళీ ఎప్పటి వచ్చుడు. అంతేనా? మరి ఎట్లా అన్నట్టు మరి ఏం చేసుడు? ఎక్సార్లు అన్ని తీపిచ్చినవా? ఏమైంది మరి? ఏమైనా అరిగినాయి అని చెప్తాడు. ఇక అరిగితే గంతేనే. ఇక నువ్వు ఒక్కటే బాబు, నువ్వు అంగి మందేయద్దు విన్నావా? ఆ పత్తిగాడు చూడు అంటే నువ్వు చేను కాడికి పోగాని ఆ చెట్టు కాడ కూర్చొని చేపియే మీరే చేస్తారు. పోంగ ఏమన్నా కొంటపోతారా అని. ఆయన నీకేం తక్కువనే బాపు, నీకంటే కోపం వస్తుంది కానీ ఏమన్నా అంటే పైసలు ఉన్నాయని మొత్తం ఓడగొట్టన్నారా అంటావు కదా. గట్నే అంటారు అందరు. నీకు ఆయన ఇప్పుడు ఏం రాందురే అన్ని ఊళ్ళో బాగానే ఇస్తానమాట కదా మితికి. ఏం రంది లేకున్నా ఎట్లా బతుకుడు? అంతేనా? నువ్వు గమ్మత్ మాట్లాడితే వచ్చింది ఆయన. అయితమే కానీ ఏమనుకోక కానీ మళ్ళీ కోడలు చెప్పకు. 2 రోజులు అయినాక ఇత్తొక్క 2,000 ఇయ్యరా? అదే నేనే ఇగో దాకానే పైసలు లేక వచ్చి కూడా కూర్చున్నా. ఎక్కడికి పోయి తెచ్చేయాలి 2,000 నేను? అది కొత్త నువ్వు చెప్పాలా కానీ నాకు చెప్తావా ఆయన చిన్న? కొత్త అయితే వేరే వాళ్ళ దగ్గర తెచ్చిన అది ఇంటికి వస్తానంటాంది అంతే. నా ఇజ్జత్ మానం పోతానంటాను. 2-3 రోజులు అయినాక ఇస్తేనే. నువ్వు మా ఇత్త కావచ్చు కానీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సంత కొడుకును నమ్ముతావు ఇక బయట నమ్మపోడే ఉంది నిన్ను కానీ లేక అంటానా లేవా అని. అబ్బా గట్టానకే చిన్న. మొన్ననే నాటెత్తి బత్తాలు ఎత్తి ఉన్న కాడికి వాళ్ళకే ఎత్తి నా దగ్గర లేవు ఇప్పుడు. మొత్తం చేస్తే అయిపోయినాయి. అబ్బా ఇయ్యే ఏం కాదు ఓయ్యా, ఇయ్యే ఇజ్జత్ పోతుంది. లేవు ఉంటే ఉన్నమాట ఉన్నది కానీ గారీష్ కానీ పెళ్ళం సుజాత లేదా ఆమె దగ్గర సాయంత్రం ఇస్తానని 1800 తెచ్చుకున్నా. ఓ కథం 4 రోజులే ఆ టేకు చెట్ల కడ కలిసి ఇయ్యాల ఇట్లా తెచ్చి చెప్పినావు అనుకో నీ పెళ్ళానికి చెప్తా అని అంటాంది. ఆనే అంటుంది కానీ లేవు మొన్ననే ఒడిచినాయి అన్ని. అబ్బా చిన్న నాటేసిన మందు బత్తాలకు అన్ని ఒడిచినాయి లేవు. ఇలా నా ఇజ్జత్ ఉంటే మా ఇత్తు. అయ్యో నిన్ను మందికి ఇస్తున్నా కానీ లేవు అన్ని ఒడిచినాయి. అబ్బా నిన్ను ఏమన్నా 10,000 అడిగిన 5,000 అని 1800 కాదే ఎన్ని అయితే ఏ పొద్దునా కానీ లేవు. అబ్బా మాయ కాదు నా ఇజ్జత్ పోతే నీ ఇజ్జత్ పోయినట్టుగానే దండం పెడితే ఇయ్యే. అవును నువ్వు పని చేయవు పాడు చేయవు. సుజాత దగ్గర 1800 చేంజ్ చేసిన వారు మరి
ఏం చెప్తేనే మా దోస్తుగాళ్ళు నన్ను ఇజ్జత మానం చేస్తారు. అరే ఒక్కసారి అంటే అట్టిగా తాగిస్తాం, 2 సార్లు అట్టిగా తాగిస్తాం, 6 నెలల నుంచి మేము 15 మంది ఇస్తా తాగుతానో తింటానో కానీ నీ ముఖానికి ఒక్కసారన్నా పెట్టుబడి పెట్టినవారా తాగుడుకు అని అంటారు. నీ అవ్వ పెట్టుబడారా దీన్ని అంటే, పెట్టుబడు అంటే నీ జేబులోకి వెళ్ళి పైసలు పెట్టినవారా అని నా ఇజ్జత్ తీసిరు. నీ అవ్వ ఎట్లయినా మంచిదని సుజాత అదికి వచ్చిందే, పోయి ఆమెను 2000 అడిగిన, 2000 అడిగితే 1800 ఉన్నాయి పిల్లగా తీసుకోపో అన్నది. కర్మానికని తీసుకున్నా, కలిసినప్పుడల్లా భయం అవుతుంది, కలిసినప్పుడల్లా భయం అవుతుంది. మరి జేబులో రూపాయి లేకున్నా ఏదులు కొట్టుడు ఎందుకురా? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకు తాగిత్తివి, నువ్వు అప్పులు అవుతావి. సుజాత ఇంటికి వస్తుందని అనబడుతుంది. అబ్బా ఏదో నా బుద్ధి గడ్డి తిని అట్లా అప్పు చేసిందే, ఇంకో తప్ప చెయ్యా ఇయ్యే 2000. లేవు నా దగ్గర ఒకసారి నీ ఇజ్జత్ తీస్తేనే నీ పెన్నావు, నువ్వు మళ్ళీసారి అడగవు ఏదులు కొట్టవు. నా దగ్గర లేవు, నేను పోతాను. ఓ చిన్నైనా నా ఇజ్జత్ పోని ఆనే. అబ్బా కొడుక నువ్వు మామూలు నీవు కాదే, ఉంచుకొని లేవంటున్నావు కదా. ఇంకా నిన్న అడిగితే లేవన్నావు. చిన్న పాశాలు అంటే నడువు, నాకు పని ఉండేది చేనులాగా పోతానంటది. అయితేనే పో, నాతోటి ఎప్పుడు అవసరం పడదు ఆనే. ఓ బాబు ఆలోచించే. అబ్బా మా చిన్నైన దగ్గర ముచ్చట చెప్తే నా పిల్లం ఇయ్యలే, ఈయన నచ్చి ఉన్న నిజం చెప్తే ఈయన ఇయ్యలే. ఇప్పుడు ఎట్లా, ఈయన ఏం చేయాలి? సరే అవు ఈ శంకరాడు ఇన్నే ఉన్నాడు కదా, నా పెళ్ళాం 1800 ఈయనకి ఇచ్చిందని చెప్పేసి నేను అడగగాని డైరెక్ట్గా అడగకుండా నేను బదులు అడిగినట్టు 1800 ఇయ్యని అడుగుతా. ఏమంటాడో చూద్దాం. శంకరనా ఏం చెప్తానా, ఏం సంగతి? ఏం లేదురా, నా బాధలో నేనుంటే ఏం చెప్తానా అంటాను. ఏమన్నా పని చేస్తానారా? చింత చెట్టు కింద కూర్చున్నా, కళ్ళు కనబడతలేవా? కళ్ళు ఇట్లా దొబ్బినాయా? కూర్చుంటే కానీ నీ బాధలు నీకు, నా బాధలు నాకు ఇవ్వని బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ సరే కానీ ఒక ముచ్చట అడుగుతా, ఎత్తావా? అంగవాడి అడుగుతావా? కూర్చొని అడిగితే ఏమైతుందిరా? జరుగు మరి చేరంతా జరిగే ఉన్నా కూర్చో. ఇదివరదాకా మా లజ్జాసింది అయినా కూర్చున్నాడు ఈడ. సరే కానీ నాకు ఒక 1800 కావాలి, ఇస్తావా? ఓరి వారి అడిగితే 500 అడగాలి, 1000 అడగాలి, 2000 అడగాలి. నువ్వు 1800 అంటాను. కరెక్ట్ నీకు 1800 ఎందుకు కావాలరా? 1800 అంటే నాకు ఇష్టమే. నాకు 18 కావాలి. ₹1 తక్కువైనా తప్పే, ఎక్కువైనా తప్పే. ఇక నాకు అర్థమైందిరా, నువ్వు 1800 అంటే నీ పిల్లం దగ్గర నేను 1800 తీసుకున్నాను నీకు చెప్పిందా? నా పిల్లల దగ్గర 1800 తీసుకున్నావన్నా? నాకు తెలియదు, నువ్వే చెప్తారు ఇప్పుడు. మరి నువ్వు కరెక్ట్ 1800 అని ఎందుకన్నావురా? నాకు 1800 అవసరం ఉన్నది నేను అడిగినా, ఇప్పుడు నువ్వే చెప్పినావు. నీ కన్నద్దాలు తీసి 2 వక్కలు చెప్తా, అబద్ధం ఆడకు. నీ పెళ్ళని చెప్పిందా? నా పిల్లని చెప్పలే కానీ నేనే సాటికెళ్ళి విన్నా. ఎక్కడ? టేక్ చెట్ల కన్నా? మరి ఇన్నోనివి అచ్చి అడగచ్చు గారా? అంటే డైరెక్ట్ అడిగితే అని అనుకుంటావేమో అని అట్లా అడిగి చూద్దాం, కొట్టి చూద్దామని అడిగినా. ఏం లేదురా, నీ పెళ్ళం దేవత పాపం పోయి ఒక 2000 కావన్నంటే 2000 లేవు, 1800 ఉన్నాయి పిల్లగా తీసుకో అని ఇచ్చిందిరా. సాయంత్రం ఇస్తానన్న పాడై నీ పిల్లం దగ్గర నా మాట పోయిందిరా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇవాళ సాయంత్రం ఇట్లా ఇవ్వకపోతే నా పిల్లానికి పోయి చెప్తా అంటాంది. నాకు అదే ఏం అర్థమవుతలేదు. మా చిన్న ఆయన అడిగితే ₹1 లేదని ఇక్కడ నుంచి లేచిపోయినరా. నీకు నీ చిన్న ఆయననే ఇస్తలేడు, నా పిల్లం ఇచ్చిందని చెప్పేసి నువ్వు దేవత గీత అన్నప్పుడు సాయంత్రం ఇస్తా అన్నప్పుడు సాయంత్రం ఇయ్యాక 4 రోజులు అయితే అందట. అరే ఇక దోస్తుగాళ్ళతో దావత్ పెట్టుకున్నా, ఏం చేయన్నో ఏం అర్థమవుతలేదురా. అయినా అరే నీ పిల్లాన్ని ఒక 2000 అక్కచ్చి ఇయ్యరాదురా, 2-3 రోజులు అయినాక ఇస్తా, నీకు 2200 ఇస్తా. నా పిల్లని నేను అడిగానా? నేను ఇప్పుడు పోయి ఇక 1800 గురించి మాట్లాడినా అనుకో, నన్నే చీపురు పట్టుకొని చంపుతుంది. ఇంకా నేను పోయి పైసలు అడుగుమంటానా నన్ను? నేనే 50-100 అడుక్కుంటా దాన్ని. అంతేనారా? మరి నీ బతుకు కూడా నా బతుకు లెక్కనేనా? అక్క దొందే కదా, ఇజ్జత్ ఇస్తుంది. ఇప్పుడు మాట్లాడితే నువ్వు పాయింట్ వేసుకొని అద్దాలు పెట్టినావు, నేను లుంగి కట్టి చెట్టు కింద కూర్చున్నా. సేమ్ టు సేమ్. అయితే నీకు 1800 ఇచ్చింది కదా, ఇప్పుడు నేను పోయి 1800 అడుగుతా, నాకు ఇస్తుందో లేదో చూద్దాం. మాకు ఓరి వారి నీకెందుకు ఇస్తుందిరా? నీకు 50 మంది ఇచ్చుడే ఎక్కువ. 1800 నీకు ఎట్లా ఇస్తుంది అనుకుంటాను? నేనంటే బదులు తీసుకున్నా, నేను ఇవ్వకపోతే నా పిల్లం దగ్గర పోయి అడుక్కుంటుంది. నీ పిల్లం తెలివి కలదేరో ఏమో అనుకున్నా. నేను అడుగుతీయనని నా పిల్లం పేరు చెప్తాంది. నా పిల్లం పేరు చెప్పబట్టికనే ఊరంతా తిరుగుతాను రా. ఒక్కరు ఇస్తలేరు, నేను ఏం చేయాలి చెప్పు? అది కూడా కరెక్టే అన్న. ఇప్పుడు నేను పోయి అడుగుతా, గా శంకర అన్నకైతే ఇస్తావు కానీ నేను అడుగుతీయవా అని అంటే ఏమంటది? ఏమంటదిరా? నీకు ఇస్తే నీళ్ళ పాలు, శంకర్కి ఇస్తే మళ్ళీ ఇస్తాడని అంటది.
నువ్వు అడగంగానే నీకు 1800 ఇస్తుందా? అది నిజమే అన్న, కానీ నువ్వు కూడా ఇస్తావని గ్యారంటీ ఏంది? నా లోలాయ మరి ఇయ్యాక. ఇప్పుడు ఇవాళ ఇవ్వకపోతే నా పిల్లని దగ్గర పోయి అడుకుంటా అన్నది కాదురా. నీ పిల్లని దగ్గరకు పోయి అడిగినా కూడా ఇస్తావని గ్యారంటీ ఏంది? నా పిల్లమి కదా. అయ్యో సుజాత ఇచ్చేటప్పుడు నాకు ఒక ముచ్చట చెప్పావు, నువ్వు గాయనకి ఎట్టిస్తావు నాకు ఫోన్ చేయమంటే, అయ్యో ఊళ్ళో మనుషులమా కాబట్టి ఏం ఆపతున్నదో అక్క అని ఇచ్చిన అంటది నీ పిల్లం. ఒకవేళ అది నాకు ఇట్లా అన్నది అనుకో, నువ్వు ఎవరికి ఇచ్చినావు వాళ్ళనే అడుకో అన్నది అనుకో, అప్పుడేం చేస్తావు? గట్ల అన్నది కదా. అన్నదా? గట్ల అన్నాక ఇక మీ భార్య ఎట్లెందుకుంటుంది? నా భార్య మీద నమ్మకం ఉండబట్టికే సరే ఇప్పుడైతే ఇస్తాను కానీ ఇంకో తప్పు ఇయ్యకని అంటది కాదురా. అబ్బో నీకే తెలివి ఉన్నదా? నాకు లేదనుకుంటానవా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? ఏం లేదు, నోరు మూసుకొని కూర్చుండే. ఈయనేనా? ఈడ కూర్చుంటావా? అన్ని కారడ్డ ముచ్చట్లు మాట్లాడతామేంది రావులే, నీకంటే కోపం వస్తుంది కానీ. గదే నీ పిల్లం నిన్ను 50-100 కాడనే ఉంచింది, నా పిల్లం కూడా 50-100 కాడనే ఉంచింది. బయట పైసలు అడుక్కుంటే మన ముఖాలు చూసే వాళ్ళని ఇస్తారా? అయితే శంకరన్న నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. చెప్పురా. నువ్వు ఇవాళ సాయంత్రం 1800 ఇస్తాను కదా, ఇచ్చేసేయి. ఇచ్చినాక మళ్ళీ ఒక 3000 ఇవ్వవా అన్నాడు. నాకు ఒక 1500 ఇవ్వవా, నువ్వు ఒక 1500. అవ్వా నేనే ఆకులు నాకుతాను అంటే నువ్వు మూతులు నాకటోనివి. నీ ముచ్చట గమ్మతే ఉన్నది రో. నా దగ్గర 1800 ఉన్నాయా, నేను ఇస్తానా? నేను ఇంటి దాకా ఓనిస్తానారా? ఆయన మీ భార్యను బతిలాడతా. ఇక ఒక్క 2 రోజులు ఆగు, అయిందంటే ఇంటదో ఇనదో. నువ్వు ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తా, ఇత్తడి తీయండి అనుకొని నువ్వు నోరు మూసుకుంటుంది కావచ్చు. నువ్వు అయినా కొంగుచాటు మొగనివేనే. మరి ఏం చేస్తావు? సరే 2 రోజులు అయితే 2 రోజుల తర్వాత 3000 అడుగుతావు మరి. నాకు మళ్ళీ దగ్గర రానిస్తుందారా? నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావురా? ఫస్ట్ ఇచ్చినప్పుడు సాయంత్రం ఇస్తే మా ఇచ్చు, మళ్ళీ మాటేవాయే. ఇప్పుడు 1800 కాదు, 50 రూపాయలు కూడా చేతిలో పెట్టది. నీకు అర్థమైందా? దోస్తుగాళ్ళందరూ మనిషికి తీసుకొని దావా చేసుకుంటుర్రే. అగో నేను ఇవ్వకపోతే ఇప్పుడు ఇజ్జత్ మానం పోతుంది. నా పరిస్థితి అదే. ఏతులకు పోయినా నూతుల పడ్డట్టు అయిందా? ఏతులకు పోయినా నూతుల పడ్డట్టయినా నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలరా? ఇప్పుడు నేను కూడా ఎత్తులకు పోతే నూతుల పడతానా? నువ్వు ఆల్రెడీ పడినవు, నీళ్లు మింగినవు, నీకు ఆల్రెడీ సరిదైంది, గోళీలు వేసుకుంటానవు, అంత బక్క సిక్కిపోయినావు. నిన్ను చూస్తే కనబడతలేదారా? నీతుల పడుతున్నా నూతుల పడుతున్నా అని అన్ని కారణం మాట్లాడతావు. నాకు టెన్షన్ అవుతుందిరా. ఇక ఏం చేస్తా? అత్త రాని అత్తదంటావు మీ భార్య? పక్కా వస్తుంది, దాని గురించి నాకు తెలియదా? అంతేనా? వస్తుంది. నాకు ఇప్పుడు ఒక్కసారి వచ్చి చెప్పన్నారా రేపు ఖచ్చితంగా ఇస్తా అంటే? అబ్బో ఇప్పుడు అన్నది సాయంత్రం వరకు తెచ్చియకపోయినాం అనుకో నేను ఖచ్చితంగా వస్తా అని. అది అనకముందే నువ్వు వచ్చి మాట్లాడితే అయిపోవు. అబ్బా నాకు సమస్య అయితే లేదురా. అది మంది చూసినా కూడా అది బరాబరి ఇంటికి వచ్చి మాట్లాడుతుంది, లొల్లి చేస్తుంది. ఇవనే ఇప్పుడు సరే ఇయ్యనగానే నా భార్య ఇస్తుంది కానీ ఇంకో తప్ప నీ భార్య నన్ను రూపాయి కాదు ఈ చేతిలో ఏమి ఇయ్యదురా. ముఖం కూడా చూడదు, నా ముఖం మీద తుప్పుకొని ఉంచుతుంది. అంటే అరే నువ్వు కారడ్డ మాటలు మాట్లాడుతున్నావు, నా ముఖం మీద పట్టుకంటానవేంద్రా? నా ముఖం మీద అన్నా, ముఖం మీద కాదు. మరి ఏం ముచ్చట మాట్లాడుతున్నావు నువ్వు? అవులే ఇప్పుడు అన్ని బాధలు మర్చిపోవాలంటే మరిగో ఆగు. సరే కోటర్ తాగిస్తా, శంకరన్న 2 రోజులు ఆయనకి ఇస్తానని మరి ఒప్పిస్తావా? ఇప్పుడు నేను తాగినాక పోయి మాట్లాడినా అనుకో, తెల్లారు లేచినాక నాకు ఉంటుంది. మరి నీ జుంకు ఆగురా, నీ అవ్వ నా బాధనే ఉంటాయి. కోటర్ తాగితే చెప్పురా అంటే నువ్వు ఏం చేయను, నువ్వు ఇక నీతో మాట్లాడి వేస్ట్. ఆయనతో ఒకసారి నీ భార్యనే బతిలాడుకుంటా. ఇక ఎట్లా ఇచ్చినావు కదా, 4 రోజులు ఆగినావు కదా, ఒక 2 రోజులు ఆగు సుజాత అని బతిలాడతా. ఇంట్లోనూ విన్నది లేకపోతే ఇక పోతే నా పిల్లని పోతే చెప్పని. ఆయన నేను అవసరానికి తీసుకుంటే నా పిల్లము ఏమనకపోవురా? అయ్యో ఆపదకో సంపదకో తీసుకున్నా అంటే ఏమనకపోవు. నేను దోస్తుగాళ్ళతోటి దావత్ చేసుకున్నా అని అన్నాను అనుకో, ఓ నల్ల మొక్కపోడా నువ్వు పని లేదు పాట లేదు, బయట ఇంకా అప్పు చేసి దోస్తులకు తాగిస్తాను అని పొట్టు తిడుతుందిరా. అవును కానీ సరే నీ బాధ నీది, ఏదో నువ్వు చెప్పు. నేను ఇసొంటి మస్తు తిన్నా కానీ నువ్వు కోటర్ రాయిపిస్తాను కదా, మా అందద్దు కానీ కోటర్ పైసలు ఇవ్వవా? నిన్ను ఏం చేయాలరా? పో ఈ నుంచి పో. బాగు అవ్వ నా టెన్షన్ నేను ఉంటే కోటర్కి పైసలు ఇవ్వమంటావా? కోటర్ అద్దుద్ది కానీ సుజాత, సుజాత ఏంటిది? సుజాత నేను ఒక విషయం అడుగుతా, కాదనద్దు మరి. ఏంటిదో చెప్పు. ఇగో నేను అడిగినాక నువ్వు అస్సలు కాదనద్దు మరి. ఏంటిదో చెప్పు. ఏం లేదా, ఇగో ఏంటిదో చెప్పు. నాకు ఒక 1800 కావాలి. అగో
అయినా ఎవరన్నా అడిగితే 2000 అడుగుతారు, లేదంటే 1000 అడుగుతారు. నువ్వేంది అటు ఇటు కాకుండా 1800 అడుగుతున్నావు? నాకు తెలియదే, నాకు 1800 కావాలి. రూపాయి ఎక్కువద్దు, రూపాయి తక్కువద్దు. అదేంది 1800 ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఇస్తావు అయ్యా? ఇప్పుడు లేవు నా దగ్గర. లేవా? నిజంగా లేవా? లేవు. ఆహా, లేవా? నీ దగ్గర పైసలు లేకపోతే మరిగా శంకరన్నకి ఎట్లా ఇచ్చినావు 1800? అయినా నీకెట్లా తెలుసు? అంటే నువ్వు ఇచ్చినావా? అవును ఇచ్చిన. మరి నేను 100-200 అడిగితే లేవంటావు, ఆయనకి 1800 ఎట్లా ఇచ్చినావు? అంటే ఆయనకు షేపై లెక్కలు ఇచ్చిన. ఇప్పుడు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు. అదే నీకు ఇస్తే ఖర్చు పెట్టేస్తావు. అంటే నేమన్నా బయట ఉన్నా నీ దగ్గర షేపాయి తీసుకోనికి? బయట కాకపోతే అన్ని ఉడేస్తావు. ఆయన అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు, మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి. అంటే మోహన్కి 100-200 ఇచ్చేంత కూడా నీ దగ్గర లేదనంటే బయటోనికి ఇస్తున్నావు అంటే ఏందన్నట్టు ఇది? అది అప్పులు ఎక్కిచ్చిన. నీకు ఇస్తే ఏం చేస్తావు? ఓడేసుకొని వస్తావు కదా, అందుకే ఇస్తలేను అంటలేనా? అది ఎప్పుడు ఇస్తా అన్నాడు? సాయంత్రం ఇస్తాడు. ఇస్తాడంట ఇవాళ సాయంత్రం. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. మరి అది ఇస్తాడని గ్యారంటీ ఏంది? ఇస్తాడు. ఇవ్వకపోతే రవలికో చెప్పనా? ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా నేను. ఇస్తాడు ఇవాళ. ఇవ్వకపోతే అలా పిల్లల దగ్గరికి పోయి చెప్పి వసూలు చేసుకొస్తా నేను. చూతా చూడు, వసూలు చేయకపోతే చూడు. ఒకవేళ ఆడు ఇవ్వలేదు అనుకో, నాకు 1800 కావాలి. వసూలు చేసుకొస్తా అలా పిల్లానికి చెప్తా కదా. ఇవ్వకపోతే ఆయన ఇస్తా అని చెప్పిండు. సరే వసూలు చేసుకొద్దు కానీ నాకైతే ఇప్పుడు ఒక 200 క్వార్టర్ తాగేస్తా. నువ్వేం పనిగడ ఎత్తున్నావు? నీకు 200 ఇవ్వాలి. ఇంకా అది కూడా తాగడానికి. నేను తాగెత్తానో తందనాలు ఆడేస్తానో ఇప్పుడు ఇస్తావా? అయ్యావా? ఇయ్య ఇయ్యావా? ఇయ్య ఇయ్యావా? ఇయ్య. సరే చూడు, సాయంత్రం నేను ఎట్లా తాగెత్తానో చూడు. తాగత్తావు. ఎవరినో కానీ అడుక్కొని తాగత్తావు. అది రోజు చేసే పనే కదా. ఇవ్వన్నో ఎందుకే, ఆ శంకర్ గారిని 200 అడుక్కొని నీకు 1600 ఇవ్వమని చెప్పి తాగెత్తా చూడు. ఆ శంకర్ నాకు చెప్పకుండా ఇయనే ఎడితే. సరే చూద్దాం, సాయంత్రం తాగి రాకపోతే నా పేరు హరీషే గారు. పో ఎవరినో కానీ అడుక్కొని తాగత్తావు. రోజు చేసే పనే కదా ఇక అది. దాని సంగతి. అబ్బబ్బా, నా పెళ్ళం అంటే పెళ్ళమే. మంచిగా కూర పువ్వు వండుకున్నది, కడుపు నిండా తిన్నది, ముచ్చట్లకు పోయింది. ఇక నేను పోతానేమో ముచ్చట పెడతాడు, కప్ప మూతోడు అంటది. ఎటు పోయిందో ఏమో. నేను ఈ చేనులో పోతా, మనకి తువ్వాలన్నా పిండుతా అని అంటుందా? దానికి ఏం చెప్పటట్లు లేదు, ఏమనటట్లేదు. ఏమన్నా అంటే అంటే కోపానికి వస్తుంది. ఎటు పోయిందంటావు? ఎవరి ఇంటికి పోయిందంటావు? ఇంకా నయ్యం, దాని పుణ్యం లుంగి అంగి ప్యాంటు ఇట్లా పెడుతుంది. అవి కూడా నువ్వు పిండుకుంటే నా రోగం తిరుగు. ఎవరింటికి పోయింది, ఎటు పోయింది? మంచిగా టమాటా వంకాయ దగ్గరికి కోలించుకున్నది, కడుపు నిండా తిన్నది, పెరుగు కోసుకున్నది, కథ అవతల పడ్డది. మరి మొగోడు ఇంటికాడ ఉన్నాడు, ఆయనకి ఇంత వేద్దామని సోయలేదు దీనికి. ఏమన్నా అంటే ఇక అందరికీ ఇంకో నా మొగోడు తిడతాను అని అంటది. రాని అమ్మ, ఇక నాకు పైసలు ఇవ్వలే కదా, ఆ కోపం ఈ కోపం మొత్తం వెళ్ళది ఇచ్చా. ఏం పర్లేదు, తువాలు వింటున్నావా? అయితే కానీ తట్టెడు అనుకున్నావు, తిన్నావు, బయటపడ్డావు. నా గురించి ఆలోచించావానే? ఏం ఆలోచించాలి? ఏమైంది? ఇది వరకు ఎటువైనావు? మంచిగా టమాటా వంకాయ మంచిగా దగ్గర గోలించుకున్నావు, తిన్నావు. అది నాకు ఒక్క బుక్క కన్నా సరిపోతుందానే? నీ కడుపు నిండుతుంది చాలా. అయినా నేను తెచ్చింది ఏ పాటు కూర? 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో టమాటా. అది దగ్గర కండితే గింతంతనే అయింది కూర. అయినా నీ కోపం కూర మీద కాదు, పైసలు ఇవ్వలేదని కదా. ఈ వంట ఇచ్చినవానే? నేను చిన్నబాబు దగ్గర పోయి, అయ్యో బిడ్డ వచ్చిన వారు ఇక హాస్పిటల్ పోతే తయారవుతానంటే, అయ్యో నువ్వు తయారు కాకే, నీ కోడలు ఇవ్వన్నదని నేను అన్నా. అవ్వా, నీకు ఈ 2000 కూడా కోడలు నడుపుకునే పరిస్థితి వచ్చిందారా? నీ దగ్గర లేవంటే నేనేం పని చేస్తాను అని కూడా చెప్పిన. ఆయన ముంగట నా ఇజ్జత్ మానం తిత్తివి. ఇప్పుడు నేను ఆయనకు ముఖం చూసుకోకుండా అయింది. నేనేం చెప్పాలి చెప్పు? మంచిగా అంటుకున్నావు, తిన్నావు, ముచ్చట్లు పెట్టినావు. అల్లే ఇంట్లుంటే ఏమన్నా పిల్లలు పెడితే అనే ఇస్తే అయిపోవు కదా. 2-3 రోజులు ఇచ్చు. అయినా నేను వేరేటోళ్ళకి అడిగినా, ఏమన్నా నా అవసరానికి అడిగినా? నీతో దొరికితే నా తలకాయ పోతుంది. మరి తిన్నావు అన్నావు? తిందుపా, ఏమో తువాలు ఉత్తుకుంటే ఇన్నే ఉన్నావు. మాదింట పో, నువ్వైతే తిన్నావు కదా.
తొందరరా సీను. ఎవరన్నా చూస్తే అబ్బో మొగని మీద ఎంత ప్రేమ అన్నట్టే చేస్తావే, అన్ని బరాబరగాని గవ్వడకంటావు. నీ సంగతి నాకు తెలియదా? ఓ కొడుక 5 అవుతుంది, ఇక సుజాత వచ్చేటట్టున్నది. ఇంతంత భూవదిని బయట పడతా, లేకపోతే ఆమె వచ్చిందనుకో, ఆమె ముంగట నా ఇజ్జత్ మానం తీస్తుంది. పుష్కన ఈయనకెందుకు ఇచ్చినావు గానకెందుకు ఇచ్చినావు అంటే నా ఇజ్జత్ పోతుంది. ఇంతంత తిని ఇక బయట పడతా, చీకటి పడంగా వస్తా. అప్పుడు ఇక ఆమె ఏమన్నది, రేపటి ముచ్చట రేపు చూసుకుంటా. కొంపదీసి నీ ఉండంగానే వస్తుంది ఏంది, ఎందుకైనా మంచిదే. ఇక దవ్వ జాడిచ్చి పైసలు ఉంటేనే తాగాల, కానీ ఇంకో ఈ తప్పు చేసి తాగితే నా లెక్క టెన్షన్ పడద్దు, పిల్ల ముంగట ఇజ్జత్ తీసుకోవద్దు. సాయంత్రం అయింది, శంకర్ ఇత్తడేమో అని చూస్తే ఇంకా ఇత్తలేడు. పోయి రవలి ముందటనే అడుగుతాయిగా, ఉన్నాడో లేడో రవలికి చెప్తేనే వస్తాయి అవి. ఈ శంకర్కి ఇచ్చేమో కానీ మంచిగా బుద్ధి చెప్పింది నాకు. ఇత్త అనుకుంటే ఇచ్చుడే లేదు. ఇలా సాయంత్రం అయితే ఇచ్చినట్టే వేసిండు, ఇంకొకటి ఇయ్యలేదు. పోయి రవలికే చెప్తిగా. రవలి, ఓ రవలి. ఆగో ఏంది సేతకి ఇట్లా వచ్చినావు? ఏం లేదు రవలి, మొన్న మీ సుమను 2000 కావాలి అవసరం ఉంది ఇయ్య అని వచ్చిండు. అత్తే నా దగ్గర 1800 ఉండే. ఇక 1800 ఉన్నాయని ఇస్తే రేపిత్తా మాపిత్తా అని ఇస్తనే లేడు. పత్తకు దొరుకుతలేడు. అయ్యో నా తెలియకుండా ఎందుకు ఇచ్చినావు సుజాత? ఆయన ఏం పని గడిగేస్తానని ఇచ్చినావు నువ్వు? అయ్యో రవలి, గట్లంటున్నావేంది? నీ మొగడు కాదా? నా మొగుడే, నేను కాదంటలేను, కానీ నా తెలియకుండా ఎందుకు ఇచ్చినావు అని అంటానా. అయ్యో, ఏ అవసరం ఉందో ఏ ఆపద ఉందో అని ఇచ్చిన రవలి, అవి నువ్వన్నీ రాదు. నేను ఎందుకు నీకు ఇస్తా? ఇప్పుడు నేను నీకు ఇచ్చింది అనుకో, ఆయన వచ్చి మళ్ళీ నీ దగ్గర అప్పు అడుగుతాడు, నువ్వేమో ఇస్తావు. నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతావు, నేను ఎందుకు ఇస్తా? ఇంకా నాకు బుద్ధి లేక మళ్ళీ ఇస్తానా రవలి, నువ్వన్నీ రవలి. ఇగో సుజాత, ఇది మొదటిసారి కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తానా. మళ్ళీ ఇచ్చినావు అనుకో, నేనైతే అసలు పొద్దుకింది కదా, అసలు ఇలా శుక్రవారం, రేపు ఇత్తపో. సరే రవలి మరి. నల్లమొక్కపోదైతే రాని. అబ్బా అటు చేసి అయితే ఇలా తప్పించుకున్నా. సుజాత మా ఇంటికి పోయిందంటవా? అబ్బో నేను ఇస్తే నేను నా పెళ్ళని అడగద్దు, గామ జోలు ఎందుకు తీస్తానమంటది. పోతా, అది కోపానికి వచ్చిందనుకో సుజాత వచ్చినట్టు, అది కోపానికి రాలేదనుకో రానట్టు. ఇక రాకపోతే ఇలా తప్పించుకున్నా. రేపు ఎడి చేసి పాపం సుజాత పైసలు సుజాతకి ఇవ్వాలి. ఆమెకి ఎట్లొస్తాయి చెప్పు? పాపం ఆమె కైకిలు పోయేటామె. నాకు వద్దు. ఇవాళ అడిగినా రేపు ఇస్తా అన్నాడు. ఇక రేపు రాగానే ఇక ఆమె కరెనే కనబడా, రాగానే తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తా. చూస్తా నా పిల్లం ముఖం కదిలికలు ఎట్లుండేగా. రవలి, ఓ రవలి, వచ్చినావా నల్లమొక్కపోడా? సుజాత దగ్గర 1800 తీసుకున్నావు. మీ చిన్నబాబు కాలు మంచిగా లేవని నా దగ్గర 2000 దొబ్బదామని చూసినావు. ఇట్లా ఊళ్ళో నా ఇజ్జత్ ఎందుకు ఇస్తాను? అవ్వ కొడుకు ఈడుంటే నన్ను బతకనివే, చీకటి పడ్డానికి ఇటుకత్తా నేను పోతానా? పో రాత్రికైతే వస్తావు కదా, అప్పుడు చెప్తావు నీ సంగతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.